హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలోనే వచ్చేసి నేను శ్రావణ మాసం కోసం మా ఇంటినైతే నేను ఎలా ముందుగానే పూజ కోసం నీట్గా చేసుకొని పూజకు కావాల్సిన సామాన్లన్నీ ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలోనైతే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. అదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే అందరికీ ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు. అలానే శుక్రవారంతో స్టార్ట్ అయింది కాబట్టి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అందరికీ కూడా. ఉదయాన్నే మాకైతే చాలా బాగుంటుంది క్లైమేట్ అయితే. కొద్దిగా వర్షాలు పడడం వల్ల ఇప్పుడైతే ఇంకా కొంచెం కూల్గా ఉంటుంది. అదే ఎండ కాసినా సరే చాలా బాగుంటుంది, మాకు పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. వెంటిలేషన్ అది చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేనైతే 2 పాత్రలో అయితే పాలు పెట్టాను కదా. ఒక దాంట్లోనే వచ్చేసి ఒక 1 లీటర్ వరకు పాలు అయితే విరిగిపోయినాయి. ఇంకో ½ లీటర్ పాలు ఎక్స్ట్రా తీసుకొచ్చి మళ్ళీ పెట్టాను. అవి ఆ రోజు షాప్లో తేడా ఏమో జరిగిందో తెలియదు, మొత్తానికి పాలైతే విరిగిపోయినాయి. నేను విరగొట్టిన ప్రాసెస్, పన్నీర్ చేసిన ప్రాసెస్ అంతా అయితే నేను చూపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో చాలాన్ని వీడియోస్ ఉన్నాయి కదండి, అందుకని చెప్పి నేను చూపించట్లేదు. మ్యాక్సిమం అందరికీ తెలిసిందే, పాలు విరగొట్టి ఏ విధంగా పన్నీర్ చేయాలనేది కూడా వీడియోస్ ఉంటాయి. విరిగిపోయిన పాలని కూడా వేస్ట్ చేయకుండా ఎలా చేసుకోవాలని కూడా వీడియోస్ ఉంటాయి. సో ఇక్కడ నేను చూపించేదంటూ ఏంటి అంటే, చాలామంది మామూలుగా పన్నీర్ కట్ చేసేసి కర్రీ చేస్తారు. అలా కాకుండా ఇలా కొంచెం ఫ్రై చేసుకొని వాటిని కొంచెం ఒక 10 to 15 మినిట్స్ ఇలా డిప్ చేసి, వాటర్లో డిప్ చేసి అవి బాగా స్వీజ్ చేసుకొని అప్పుడు కర్రీ చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో అది చెప్పడానికి అని చెప్పి చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను. ఇంకా నేనైతే పూజ కోసం అయితే మొత్తం దేవుడు గది, మొత్తం దేవుడు మందిరం ఏదైతే కొద్దిగా మా ఇంట్లో చిన్నదే ఉంటుంది. సో చిన్నదైనా సరే శుభ్రం అనేది అవసరం కాబట్టి నేనైతే నీట్గా క్లీన్ చేసేసుకొని ఫోటోలకి బొట్లు పెట్టేసుకొని పూజగా అయితే సిద్ధం చేసుకున్నాను అనమాట. మళ్ళీ శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత ఫోటోలు అనేవి కదపకుండా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఫ్లవర్స్ వరకు పెట్టి ఫ్లవర్స్ తీసేస్తూ ఉంటాం కాబట్టి మొత్తం అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. అలానే క్లీన్ చేసిన తర్వాత ఊరికే ఉండడం ఇష్టం లేక దీపారాధన చేసే టైం కాదు అది, నేను ఈవినింగ్ 4 తర్వాత స్టార్ట్ చేశాను అనమాట క్లీనింగ్. అందుకని చెప్పి అగరబత్తీలు అయితే వెలిగించాను. సో ఇంకా అదే రోజు ఈవినింగ్ నేనైతే ఫ్లవర్స్ కోసం అయితే బయటకు వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. పువ్వులు అనేది మ్యాక్సిమం రేపు పండగ అనగా ముందు రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో అన్నీ అరేంజ్ చేసుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గా రేట్ అయితే పెరిగిపోతుంది. అదే ఆ ఒక్కరోజు ముందు కూడా తీసుకొచ్చి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం తక్కువ రేటుకి వస్తాయి, ఎక్కువ పువ్వులు వస్తాయి. అది నా ఉద్దేశం, తక్కువకి వస్తాయని కాదు, మనం ఇంకా దేవుడికి అలంకరించుకోవడానికి చాలా బాగుంటుంది అనేసి నా ఉద్దేశం అన్నమాట. అలానే పెట్టుకోవడానికి పువ్వులు కానీ, గులాబీ పువ్వులు, చామంతి పువ్వులు, అలానే చిన్న గులాబీలు కూడా తీసుకొచ్చాను అనమాట. ఆ రోజు ఇంకా నేనైతే 3 days అవుతుంది అప్పటికే నాకు సెలైన్లు ఎక్కుతున్నాయి కదా, బాగాలేదు కదా. ఒకసారి స్నానం చేసి కొంచెం రెడీ అయ్యేసరికి నాకే ఏదో తెలియలేని ఆనందం, అమ్మయ్య రిలాక్స్ వచ్చేసింది. యాజ్ యూజువల్ డే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఒక సిక్నెస్ అనేది వదిలేసింది. అప్పటికి నేను కొంచెం ధైర్యంగానే ఉంటున్నా, బయటికి అంటే కొంచెం సాడ్గా కనిపించిన నాకు నేనైతే ధైర్యంగా ఉండాలని అయితే చెప్తున్నాను. సెలైన్స్ ఎక్కడం వల్ల నా చేతికి బ్యాంగిల్స్ కూడా లేవు, అదే చూపిస్తున్నాను ఈ వీడియోలో. తర్వాత అయితే నేను బ్యాంగిల్స్ కూడా తీసుకొచ్చేసుకున్నాను అనమాట. ఇంకా ఈ వీడియో అయితే నేను మొత్తం ఇది అయిపోయిన తర్వాత కూడా నేను దేవుడికి దీపారాధన అయితే చేసుకున్నాను ఆ రోజు మార్నింగ్. సో అదైతే చూపిస్తున్నాను. దేవుడి కోసం అయితే పువ్వులు తీసుకొచ్చి ఇంకా నేనైతే హాల్లో ఇలా ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఫోటో, ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా పువ్వులన్నీ పెట్టేసుకొని నీట్గా అరేంజ్ చేసుకున్నాను. ఏదేమైనా సరే ఇంట్లో దీపం పెట్టేసరికి ఏదో తెలియని పీస్ఫుల్నెస్, చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. సో ఏంటంటే నిత్యం అలవాటు అయిపోయిన వాళ్ళకి ఇంకా రోజు పెట్టాలి అన్న ఆలోచన అయితే వచ్చేస్తూ ఉంటుంది, అంత పీస్ఫుల్గా అనిపిస్తుంది. మ్యాక్సిమం అందరూ పెట్టుకుంటున్నారు ఇప్పట్లో, ఎవ్వరూ మానడం లేదు, ఎంత వర్క్ ఉన్న వాళ్ళైనా సరే పెట్టుకుంటున్నారు. ఇంకా ఇలా అయితే నేను ఆ రోజు రెడీ అయిపోయాను. ఒకసారి నేను ఇలా చూసుకునేసరికి షాక్ అయ్యాను కూడా. ఓకే, యాజ్ యూజువల్ డేస్ మళ్ళీ స్టార్ట్ అయినాయి అన్నట్టు. సో ఇది ఆ రోజు పూజ చేసినప్పుడు తీసిన వీడియో.
మేమనేది కొద్దిగా సెట్ అయినా సరే యాజ్ యూజువల్ ఇంట్లో ఆడవాళ్ళంతా కూడా మేము యాక్టివ్గానే ఉన్నాం అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. కానీ మనం కూడా కేర్ తీసుకోవాలి. సో నేనేంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను కూడా అంతే యాక్టివ్గా ఉన్నాను అని తెలియడానికి, ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అసలు నాకు హెల్త్ బాగానే ఉంటే నేను ఎలా ప్రిపేర్ అవుతానో పూజ కోసం అనేది అలానే గోరింటాకు తెప్పించుకొని 2 చేతులకి ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకున్న, తర్వాత రైట్ హ్యాండ్ పెట్టుకున్న. వేడి కూడా ఒకవేళ బాడీలో ఏమైనా వేడి ఉన్నా సరే, డిహైడ్రేషన్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా సరే వేడి అనేది తగ్గిస్తుంది అని చెప్పి గోరింటాకు పెట్టుకున్న. అది పూజ కోసం అని కూడా అలానే ఇది కూడా ఒక కారణం అన్నమాట. అందుకనేసి ఇంకా నేనైతే గోరింటాకు పెట్టుకున్నాను. ఇది వచ్చేసి శుక్రవారం రోజు ఉదయాన్నే మొత్తం ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని, ఇక్కడ వచ్చేసి మార్నింగ్ పాలు అయితే పొంగినాయండి పొయ్యి మీద. అట్లు వేసే పెనం కింద మీకు కనిపిస్తుంది కదా, ఆ మార్క్ వచ్చేసి పాలు పొంగిని తుడవకూడదని చెప్పేసి అలానే ఉంచేసాను. ఆ రోజు ఉదయాన్నే వచ్చేసి నాకు యాజువల్ ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగా మా అత్తగారు పిండి అయితే ఇచ్చారు. ఆ పిండితో నేనైతే దోశలు వేస్తున్నాను. వాళ్ళకి టిఫిన్ చేసి మనం పెట్టేస్తే మనం పూజ ప్రశాంతంగా కూర్చొని చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం. వాళ్ళకి అంటే హస్బెండ్కి, అలానే మా వదినాల అమ్మాయి వచ్చిందన్నమాట. సో వాళ్ళిద్దరికీ అయితే నేను ఆ రోజు మార్నింగే టిఫిన్ చేసేసి వాళ్ళకి దోశలు వేసేసి ఇచ్చేసాను. వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేశారు. వాళ్ళు తింటూ వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా నేనైతే నా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను, మా అత్తగారిది హోటల్ అన్నమాట. మార్నింగ్ వెళ్ళేటప్పుడు నాకు కొద్దిగా దోశల పిండి తీసిస్తారు. అంటే హెల్త్ బాగాలేనన్నాళ్ళు మరి నాకు చేసుకోవడానికి చేతులకు అవకాశం లేదు కాబట్టి రోజు తనే పంపించేవారు. తను పంపించిందే తినేదాన్ని. షాప్ నుంచి పంపించేవారు అన్నమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను గ్లాస్లో ఆయిల్ అయితే పోసుకుంటున్నా. ఎందుకంటే మనకి కొంచెం వేసేటప్పుడు తెలిసిద్ది. ఎక్కువ వేసుకోక్కర్లేదు, అలాగని తక్కువ వేసుకోక్కర్లేదు. ఒకవేళ బాటిల్తో పంపితే ఎక్కువ అయిపోయిద్దేమో అన్న ఉద్దేశం నాది. అందుకే కొద్దిగా వేసుకుందామని ఇలా వేసుకుంటూ ఉంటాను. అయిపోగానే స్టీల్దే కాబట్టి క్లీన్ చేసేసుకుంటా. ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీలు కూడా గట్టి చట్నీ ఇస్తారన్నమాట. అందులో కొంచెం వాటర్ అయితే మిక్స్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని నేనైతే ఇక్కడ వాటర్ అయితే మిక్స్ చేస్తున్నాను. ఒక పక్క దోశలు కూడా వేసుకుంటున్నాను. వాళ్ళిద్దరికే కాబట్టి ఫస్ట్ వాళ్ళిద్దరి వరకు వేసేసి అయితే వాళ్ళకి దోశలు అయితే ఇచ్చేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూజ ప్రాసెస్. నిజంగా చెప్పాలంటే అసలు దేవుడికి పూజ అనేది మనం ఎంత ప్రశాంతంగా, ఎంత మనశ్శాంతిగా, మనం అనుకున్నట్టుగా దేవుడికి చేసుకుంటే అంత మంచిది. నిజంగా మనకి తగ్గట్టుగా మన స్థాయిలో అప్పులు చేసి అది ఆడంబరంగా అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని కాకుండా మనకున్న దాంట్లోనే చెయ్యాలి అనేది నా ఉద్దేశం అన్నమాట. మనశ్శాంతిగా ఒక కొబ్బరికాయ కొట్టుకున్నా చాలు, పువ్వులు పెట్టి గాజులు పెట్టినా చాలు, జాకెట్ ముక్క పెట్టినా చాలు. ఎవరి స్తోమత కొలది వాళ్ళు పెట్టుకుంటారు. ఇంకా నేనైతే ఫ్రైడే పూజ చేసేటప్పుడు వీడియో అయితే నాకు అస్సలు తీయబుద్ది కాదండి. మనశ్శాంతిగా పెట్టలేను. పూజ అంతా అయిపోయిన తర్వాత మొత్తం పూజా రూమ్ అంతా ఇలా అలంకరించుకొని మొత్తం అయితే పెట్టుకున్నాను అనమాట. సో శుక్రవారం లక్ష్మీదేవి మాట. ఆ రోజు శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం రోజు నేను చేసుకున్న పూజ అయితే తీసిన వీడియో అండి ఇది. సో మీ అందరూ కూడా దేవుడికి దయ మీ మీద కూడా ఉండాలని, మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దేవుడి ఆశీస్సులు మీతో పాటు నా మీద కూడా ఎల్లవేళలా ఇలానే ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి అనేసి అయితే కోరుకుంటున్నా. నాకు ఇప్పటికైతే దేవుడి నిర్ణయం లేనిది ఏం చేయలేమంటాం కదా. దేవుడి నిర్ణయం పూజ చేయించుకోవాలి అని అమ్మవారికి ఉంటే చేసుకుంటాను అని నేను అనుకున్నా. సో యాజ్ యూజువల్ అలానే అయింది. ఇదే కాకుండా దీపారాధనే కాకుండా టెంపుల్కి వెళ్ళాలని అయితే అనిపించింది. సో మేమైతే టెంపుల్కి కూడా వెళ్ళాము. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అందరికీ తెలిసిందే కదా, నేను బయటకి వెళ్ళి టెంపుల్స్లో వీడియోస్ తీయడానికి ఎవరు అగ్రీ చేయట్లేదు. సో మేమైతే 9:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత వెళ్ళి దేవుడికైతే దర్శనం చేసుకున్నాను. ఎక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళాను అనేది కూడా ఫోటో అయితే పెట్టాను నేను. అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి. కొన్ని వీడియోస్లో నేను కనిపించకపోయేసరికి మీరు కాదేమో అన్నట్టు అనుకుంటారు. అందుకనేసే వీడియో అయితే నేను కూడా చిన్న క్లిప్లోకి మాత్రం కనిపించాను. సో అమ్మవారిని అయితే మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.